ఘనజీవామృతం తయారీ. కావలసిన పదార్థాలు: దేశీ ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, పప్పుల పిండి 2 కిలోలు. మనం ఏ పప్పుల పిండి అయినా తీసుకోవచ్చు. మేము ఇక్కడ శనగపిండి తీసుకున్నాం. తర్వాత మనం ఇట్లా వీడియోలో కనిపించేటట్టుగా పేడని ఇట్లా పరిచేసి మనం ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత పప్పుల పిండి చల్లుకోవాలి. పప్పుల పిండి మనం ఏ విధంగా చల్లుకోవాలంటే మొత్తం పేడకి అది మొత్తం పట్టేటట్టుగా చల్లుకోవాలి. పూర్తిగా మనం పప్పుల పిండి చల్లుకున్న తర్వాత దాన్ని ఒకసారి మనం కిందకి పైకి కలపాలి. కలిపిన తర్వాత బెల్లం చల్లుకుంటాం. బెల్లం కూడా సేమ్ అదే విధంగా పప్పుల పిండి ఎలా అయితే చల్లుకున్నామో అదే విధంగా చల్లుకుంటాం. మొత్తం కలయిక కలిసేలాగా బెల్లంని కూడా చల్లుకుంటాం. చల్లుకున్న తర్వాత మనం ఇట్లా ఆవు మూత్రం పోస్తూ దాన్ని కలపాలి. ఆవు మూత్రం పోస్తూ కలపడం వల్ల అది ఒక పదార్థం తయారవుతుంది. దీన్ని మనం వీడియోలో కనిపించేటట్టుగా తయారు చేసుకోవాలి. మనం పిడకల్లా అయినా తయారు చేసుకోవచ్చు, ఉండల్లాగా అయినా తయారు చేసుకోవచ్చు. మనం ఇట్లా ఉండలుగా తయారు చేసుకున్నాం. దీన్ని మనం నీడలో నైట్ అంతా ఆరబెట్టుకుంటాం. మనకి ఇది ఆరేంత వరకు మనం నీడలో పెట్టుకుంటాం. మనం ఇది ఆరిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి భూమిలో చల్లుతాం. ఇది మనకి ఏ విధంగా పనికి వస్తుంది అంటే భూసారాన్ని పెంచేకి, భూమికి మంచి న్యూట్రియంట్స్ ఇచ్చేకి మనకి ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఉండలని మనం భూమిలో చల్లుకుంటాం. Please subscribe.